మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేకులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు విజయసాయి. రావణ్లు ప్రకాష్ రాజులకు మద్దతు ఎవరిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. రావణ్ ప్రకాష్ రాజులను వైసీపీ వెనకేసుకొస్తుందంటూ ఆరోపించారు. రావణ్కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ని ఒకసారి చూద్దాం. రావణ్లు ప్రకాష్ రాజ్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలంటూ కూడా విజయసాయిరెడ్డి ముందు ప్రశ్నల పరంపరతో మొదలుపెట్టినటువంటి ఆ ట్వీట్ను మనం ఎక్స్క్లూజివ్గా యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగినటువంటి వారు కొన్ని విషయాల్ని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికారిక కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి అంటూ కూడా చెప్తున్నారు. వారు ఒక కోట్ చేశారు బ్రాకెట్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. 2 సామాజిక వర్గాల్ని కోట్ చేస్తూ విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవ శిక్ష లేదా ఉరిశిక్ష విధించాలంటూ కూడా ట్వీట్లో ప్రధానంగా ఆయన పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాలని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలంటూ కూడా విజయసాయి చేసినటువంటి ట్వీట్ని మనం చూస్తున్నాం. అలాగే బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించడం, మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు, సూటు బూటు ధరించి మైక్ పట్టుకొని సగం వచ్చిరాని ఇంగ్లీష్లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా, హీరోయిజంగా మారిపోయిందంటూ కూడా కామెంట్ చేశారు. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారి విషయం కక్కించేటువంటి కార్యక్రమాన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ను సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసేటువంటి శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది ప్రధానంగా విజయసాయిరెడ్డి ట్వీట్లో కోట్ చేసినటువంటి అంశం. కొన్ని సామాజిక వర్గాల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ని, ప్రకాష్ రాజ్ని నేరుగా వెనకేసుకురావడానికి కూడా సంబంధించి నేరుగా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నేరుగా పాయింటే మాట్లాడారు విజయసాయిరెడ్డి అనేటువంటి మాట చెప్తున్నారు. బ్రాకెట్లో పర్టికులర్గా సామాజిక వర్గాల్ని కోట్ చేయడం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ని, ప్రకాష్ రాజ్ని వెనకేసుకుని వస్తోంది, ఇది ప్రజలు గమనించాలి అనేటువంటి రీతిలో చేసినటువంటి ఆ ట్వీట్ ఎక్స్ వేదికగా ఏంటి, ఏ విధంగా చూడాలి? మురళి, మనం అంటే రాజకీయాలకు సంబంధించి మధ్యకాలంలో విమర్శల విషయంలో అంటే మతాన్ని లాగడం లేదంటే వ్యక్తులను విమర్శించేటువంటి కోణంలో భాగంగా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత ఫ్యాషన్ గా మారిపోయింది. అంటే సోషల్ మీడియాలో లేదంటే యూట్యూబ్ లో ఇలా అంటే కొంత ఆర్థిక ప్రయోజనం కోసం కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, కొంతమంది పెడుతున్నటువంటి చిచ్చులు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కొంత అంటే ప్రజల్లో ఉన్న ప్రజలు ఎంత అవగాహన ఉంది, ప్రజల్లో అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి అంశాలు పక్కన పెడితే వీటికి సంబంధించి అనవసరమైనటువంటి వివాదాలు, అది ఏ మతం వారైనా సరే, ఎవరిని కించపరిచినా సరే తప్పే అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి దేశ రాజకీయంలో ఇటువంటివి మనం అంటే ఇవి అసాధారణం కాదు, కేవలం సాధారణమైనటువంటి విషయాలే అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు. అయితే ఇక్కడ మరొక అంటే మనం
అర్థం చేసుకోవాల్సినటువంటి కీలక అంశం ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా ఇప్పుడు ఎవరైతే రావణ్ అతను చేసినటువంటి మనం కొన్ని వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మనం సమర్థించకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతవరకు వినపడుతోంది. ఎందుకనంటే సనాతన ధర్మం గురించి అతను కొన్ని పదాలు మాట్లాడాడు, అదే విధంగా భారత రాజ్యాంగం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు, అలాగే మరికొన్ని అంశాలకు సంబంధించి కొంత వ్యక్తుల గురించి కూడా దేవుళ్ళ గురించి కూడా అతను మాట్లాడినటువంటి మాటలు అనవసరంగా, అంటే ఇప్పుడు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, కానీ వాటిని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా అదే అంశాన్ని కొంత ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా హిందుత్వం మీద ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి అంశం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో కొంత ఇక్కడ రావణ్ కానీ లేదంటే ఎవరైతే బత్తలకూరు జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావాలని చెప్తున్నారో ఇతను కానీ, అదే విధంగా అటు ప్రకాష్ రాజుకు సంబంధించి సినీ నటుడు ప్రకాష్ రాజు కూడా ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతోనే కొంత సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యల విషయంలో కొంత చర్యలు తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అనవసరంగా రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం ద్వారా ఇది అనవసరంగా ఇది అంటే ఒక మతానికి వ్యతిరేకంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినంత మాత్రాన, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీలు సమర్థించాలనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ని కేంద్ర బీజేపీ చేస్తే పాకిస్తాన్ కాంగ్రెస్ సమర్థించాలని లేదు కదా, అంటే వాళ్ళు సమర్థించడంలో దేశద్రోహం కిందకు వస్తుంది. కాబట్టి అక్కడ దేశానికి సంబంధించి లేదంటే ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్కరి మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోట్ చేస్తూ ఇలాంటి వారిని శిక్షించాలి, మీరు చట్టపరంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలనేటువంటి రీతిలో కూడా కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి. ఆయన ట్వీట్ లో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు దీని వెనుకున్నారు అనేటువంటి ఒక 3-4 కఠినమైనటువంటి ప్రశ్నలతోనే ఆయన స్టార్ట్ చేశారు కదా. ఏంటి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి ఆయన కొంత రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని ఆ కోణంలో కూడా మాట్లాడి ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే ఇది క్రమంగా వివాదం ముదురుతున్నప్పుడు అతనికి సంబంధించి అటు జనసేన పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ రావణ్ విషయాన్ని తీసుకుంటే అటు అతనికి జనసేన పార్టీ వ్యతిరేకంగా ఉంది. జనసేన పార్టీ వ్యతిరేకంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనుకూలంగా, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి, తిట్టాడు కాబట్టి, బూతులు మాట్లాడాడు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించడం తప్పులేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అతను మతానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీని సమర్థించకూడదు. కాబట్టి ఇప్పుడు దాని వెనుక ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి సంకేతాలు వెళ్తుంటాయి కదా. కాబట్టి వాళ్ళ వెనుక అంటే ఇప్పుడు లాయర్లు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్లే పంపిస్తున్నారు, న్యాయ సహాయం అందిస్తున్నారు అనేటువంటి సంకేతాలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా అదే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి అంశాలని కోట్ చేశారని కూడా చెప్తున్నారు. హిందూ వ్యతిరేకులకు ఉరిశిక్ష వేయాలి, ఇది ఆయన ట్వీట్ మొత్తంలో ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు రావణ్లు ప్రకాష్ రాజులకు మద్దతు ఎవరిస్తున్నారు, ఇది ప్రధానంగా ఆయన ట్వీట్లో మొదట ప్రశ్నించింది. రావణ్ ప్రకాష్ రాజులను వైసీపీ వెనకేసుకొస్తున్నట్టు కూడా తర్వాత ఆరోపణలు అయితే గుప్పించారు. రావణ్కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు విజయసాయి రెడ్డి.